ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా విజయవాడ వరదల్లో చాలామంది అటు జన సైనికులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనేక మంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినా కూడా సరిపోవట్లేదు. ముఖ్యంగా ఆర్మీని రంగంలోకి దింపాలి అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. కానీ ఇక్కడి ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించటం లేదు అని చెప్పి తెలుస్తుంది. చాలామంది ఆర్మీ రావాలి, ఆర్మీ వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరుగుతాయి. ముఖ్యంగా సహాయ కార్యక్రమాల్లో వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని గ్రౌండ్ లెవెల్‌లో దింపితే బావుంటుంది అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. దయచేసి ఆర్మీకి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అటు తెలుగు 2 రాష్ట్రాలు కూడా తెలంగాణ అలాగే ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే బావుంటదేమో. అంటే ఎవరికీ అర్థం కాకపోతుంది ఆర్మీకి ఏంటి పర్మిషన్ ఇవ్వడం ఏంటి? వాళ్ళకెవరు ఇవ్వాలి? వాళ్ళు డైరెక్ట్‌గా రావచ్చు కదా! అని అనుకుండొచ్చు. నేను మాట్లాడేది మన ఇండియన్ ఆర్మీ గురించి కాదు. ఆర్మీ, నా ఆర్మీ తెలుసు కదా! ఈ ఆర్మీ సోషల్ మీడియాలో చాలా మూవెత్తున ఎగసిపడే నా ఆర్మీ, నా ఆర్మీ గురించి అందరికీ తెలుసు. ఆ డబుల్ ఏ ఆర్మీకి ముఖ్యంగా చాలామంది మిస్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ వరద కార్యక్రమాల్లో వాళ్ళెక్కడ సోషల్ మీడియాలో తప్ప బయట అంటే సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలికే ఈ ఆర్మీ బయటకొచ్చి సేవా కార్యక్రమాలు చేయటంలో ఎందుకు ముందుకు రావటంలా? సోది చెప్పడంలో, డబ్బా కొట్టుకోవడంలో తప్ప సేవా కార్యక్రమాల్లో కానీ, ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడటంలో ఏమైపోయింది ఈ ఆర్మీ అనేది చాలామంది మిస్ అవుతున్నారు. వాళ్ళు కూడా చాలామంది మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా కొంతమంది తెలియపరుస్తున్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా మరి ఇవ్వండి. వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం ఆ ఏరియాలో కూడా వరదలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ఆర్మీకి సంబంధించినటువంటి కెప్టెన్‌గా ఉన్నటువంటి ఎవరు ఆయన మామగారు. ఆయన కూడా రెడీగా ఉన్నారు. కంచర్ల ఏదో రెడ్డి గారు ఆయన కూడా వచ్చి ఆయనకి మరి ప్రాతినిధ్యం ఇచ్చి అక్కడ ఆర్మీని కూడా అక్కడ, ఇక్కడ తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా విజయవాడలో కూడా చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆర్మీకి మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి ఏదో కనీసం ఫోటోలకి ఫోజులు ఇచ్చుకునే అవకాశాన్నన్నా కల్పించాలి. అలాగే మీరు ఏమన్నా పంచిపెట్టే ప్యాకెట్లు ఏమైనా ఉంటే వాళ్ళు దాని స్టిక్కర్లు మార్చి ఆర్మీ స్టిక్కర్లు వేసుకుని పంచిపెట్టుకునే అవకాశాన్నన్నా కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో కాదు బయట కూడా వచ్చి చేస్తేనే వాళ్ళ ఆర్మీకి మంచి పేరు వస్తుంది, సోషల్ మీడియాలో మంచి బూస్ట్ వస్తుంది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసమైనా సరే ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి. ఆర్మీ అని చెప్పేసి చెప్పుకుంటాం తప్ప బయట ఎవరు కనిపించట్లేదు, మాకు ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు, అందుకే చేసుకునే అవకాశం మాకు కల్పిస్తే మేము చాలా అద్భుతాలే సృష్టించేవాళ్ళం, మొత్తం అందరినీ అలా ఎత్తేసి కొండపైన పెట్టేసేవాళ్ళం, మాకు అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు మాకు కనిపించట్లేదు అని చెప్పి. సో ఏదేమైనా కానీ ఈ ఆర్మీకి కూడా మనం కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఏదో ఫోటోలకి ఫోజులు ఇచ్చుకుని ఇన్స్టాల్లోనూ ట్విట్టర్లోనూ ఫోటోలు పెట్టుకోవడానికి, స్టేటస్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం.